అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకి వచ్చాను. పాకం గారెలు, గోదావరి స్పెషల్ స్వీట్. ప్రతి పండక్కి ఖచ్చితంగా చేసే స్వీట్ అండి ఇది. తయారు చేసే విధానం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసే విధానం చూసేద్దాము. ఓవర్ నైట్ మినపప్పును నానబెట్టుకోవాలి. ఈ మినపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చాలా మెత్తగా మృదువుగా ఉండాలి పిండి, ఆ విధంగా పట్టుకోవాలి. ఈ పట్టుకున్న పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకొని 7-8 నిమిషాల పాటు పిండి గుల్లగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ కలిపే విధానంలోనే ఉంటుంది. సో ఖచ్చితంగా 7-8 నిమిషాలు కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టుకొని పాకంకి ఒక గిన్నె పెట్టుకొని 3 గ్లాసుల బెల్లం తురుము తీసుకోవాలి. 1 గ్లాస్ మినప్పిండికి 3 గ్లాసుల బెల్లం తురుము, 1.5 గ్లాసు వాటర్ కలుపుకోవాలండి. నాలుగైదు నిమిషాల పాటు అలా పొంగు రానిచ్చి కొంచెం ఇలాచీ పొడి వేసి పాకాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని కడాయి వేరెక్కగానే గారెలు వేసేసుకోవాలండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా పక్కకు పెట్టేసి తీసి వాటిని పాకంలో వేసేసుకోవడమే. పాకంలో పూర్తిగా మునగాలండి. గారెకు పాకం మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా పాకంలో గారెలు వేసి కొంచెం సేపటి వరకు దీన్ని పక్కకు పెట్టేసేయాలండి. పాకం మొత్తం గారె పీల్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా రుచిగా ఉంటుంది. నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.